డాక్టర్, మాకు మ్యారేజ్ అయ్యి 4 years అయింది. ఆల్రెడీ 2 cycles ఆఫ్ ఐవీఎఫ్ చేయించుకున్నాము. అవి ఫెయిల్ అయ్యాయి. మా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ముందుగా ఒక విషయం చెప్పాలి మీకు. 2 సార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే హోప్ వదులుకోవద్దు. బికాస్ ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే ఆ పర్టికులర్ సైకిల్లో ఫెయిల్ అయింది అని, ట్రీట్మెంటే ఫెయిల్ అయినట్టు కాదు. ఆ సైకిల్లో ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఫార్మ్ అయిన ఎంబ్రియో క్వాలిటీ, కండిషన్ ఆఫ్ ద యూట్రస్ ఆర్ ఎనీ మెడికల్ ఇష్యూస్ ఆర్ ఎనీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది మళ్ళీ మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే చాలా మంచిది. కొన్నిసార్లు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మార్చడం ఆర్ ఎంబ్రియోస్కి జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవడం కూడా హెల్ప్ అవుతుంది. అలాగే హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ ద్వారా యూట్రస్ని డీటెయిల్గా అసెస్ చేయటము ఆర్ ఇంప్లాంటేషన్ ఎఫెక్ట్ చేసే ఏమైనా ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కనుక మనం తెలుసుకుంటే నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్లో బెటర్ రిజల్ట్స్ రావచ్చు. ప్రతి ఐవీఎఫ్ ఫెయిల్యూర్ నుంచి మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.